జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. कांग्रेस को हटाओ, सिंगरेनी को बचाओ. कांग्रेस को हटाओ, कांग्रेस को हटाओ, सिंगरेनी को बचाओ, सिंगरेनी को बचाओ. మిత్రులారా, సభాధ్యక్షత వహిస్తున్న బాబు మీరు జరగండి బిడ్డ, వాళ్ళకి ఎన్కోల కనబడతలేదు, పర్లేదు డిస్టర్బ్ చేయకండి బిడ్డ ప్లీజ్. సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు ప్లీజ్ ఉండంతే రాదు, నేను పొడుగే ఉన్నా కనబడతా కూసో. సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు రాజిరెడ్డి గారు, పెద్దలు ఆత్మీయులు సింగరేణి ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు, మన కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు మిత్రులు గంగుల కమలాకర్ గారికి, గౌరవ యువ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు పుట్టా మధు గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారికి, తమ్ముడు రాకేష్ గారికి, ఎర్రొల్ల శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రామ్మూర్తి గారు, అదేవిధంగా కొమరయ్య గారు, కృష్ణ గారు, దామోదర్ గారు, మురళీధర్ రావు గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, తప్పు పట్టుకోవద్దు. వేదిక మీద ఉన్న యూనియన్ ప్రతినిధులకు, మా తమ్ముడు మాజీ శాసనసభ్యుడు క్షమించాలి కోరుకంటి చందర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, కార్మిక సోదరులారా, మీడియా మిత్రులారా, ఈ సమావేశం నిజంగా ఏదో రాజకీయాలకు సంబంధించింది కాదు. సరే, రాజకీయాలు చేయడానికి చాలా వేదికలు ఉన్నాయి. సింగరేణి అనేది దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేనటువంటి ఒకే ఒక్క సంస్థ, అది మన తెలంగాణకు మాత్రమే సొంతం. ఇది నాటి నిజాం కాలంలో ప్రారంభమైన ఈ సింగరేణి ఈ ప్రాంత రూపురేఖలు మార్చడంలో, కొన్ని లక్షల కుటుంబాల జీవితాల్ని మార్చడంలో, ఈ రాష్ట్రానికి వెలుగులు అందించడంలో సింగరేణి పాత్ర చాలా గణనీయమైనటువంటిది. ఇవాళ ఈ కాంగ్రెస్ పాలనలో ఆ సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ సింగరేణి ఈ కాంగ్రెస్ పాపాల పుణ్యమాని, కాంగ్రెస్ చేస్తున్న కుంభకోణాల పుణ్యమాని అది కుప్పకూలే ప్రమాదం ఏర్పడతా ఉంది. సింగరేణి అంటే కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ. సింగరేణి అంటే ఏందో నాకు గాని ఉద్యమంలో పాల్గొన్న కొప్పులీశ్వర్ లాంటి వారికి, చందర్ లాంటి వారికి అందరికీ మాకు బాగా తెలుసు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ బస్కపయ్యా నై చలేగా అని ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగినరు. బొగ్గు ముక్క ఎత్తేదే లేదని మా సింగరేణి కార్మికులు మొత్తం బొగ్గు ఉత్పత్తినే నిలిపివేస్తే ఢిల్లీలో ప్రధానమంత్రి చెప్పిండు మన్మోహన్ సింగ్, సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది, రేపు కరెంట్ ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే మన బొగ్గు అటు మహారాష్ట్రకు, ఇటు కర్ణాటకకు, ఇటు తెలంగాణకు, వివిధ రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కు బొగ్గు సప్లై చేస్తాం. సకల జనుల సమ్మెలో మా కార్మికులు చేసిన పోరాటం దేశ ప్రధానిని కూడా కదిలించిన గొప్ప పోరాటం చేసినటువంటి కార్మికులు సంస్థ సింగరేణి. అంటే తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చాలా గొప్పది. అందుకే కేసీఆర్ గారికి మీరంటే చాలా ప్రేమ. అందుకే ఆయన గారు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన గోల్డెన్ షేక్ హ్యాండ్ పెట్టి వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిండు, డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేసిండు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్లు పాలించిన డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించలేదు. కానీ కేసీఆర్ గారు ఇవాళ అసలు సింగరేణిలో సగం మంది కేసీఆర్ గారు ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగులే ఉన్నారు. ఇవాళ 19,000 డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా 38,000 మంది పనిచేస్తే సగానికి సగం కేసీఆర్ గారు ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగులే ఉన్నారు ఈరోజు. మరి కేసీఆర్ గారే ఇవ్వకపోతే ఇలా అంతా 19,000 ఉన్నారు. అంటే ఇచ్చిన మాట నిలుపుకున్నాడు, డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిండు. ఎన్ని పట్టాలు ఇచ్చిండ్రే? ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసి మీ అందరికి కూడా ఆ భూముల మీద, మీ ఇండ్ల మీద
మీకు సర్వమైన హక్కులు కల్పించింది కూడా కేసీఆర్ గారు. అట్లా చెప్తే చాలా ఉన్నాయి. సరే, దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ వచ్చింది. ఎవరైనా మన డిపెండెంట్ ఉద్యోగాలు తొలగించిన ఆ బాబు బంటే ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన బంటుయిన. అందుకే మళ్ళీ స్టార్ట్ చేసిండు, మళ్ళా గోల్డెన్ షేక్ హ్యాండ్ పెడతా, ఉన్న 38,000 మందికి వెళ్ళి కొంతమందిని ఊడగొడతా. అరే, కేసీఆర్ 19,000 ఉద్యోగాలు ఇచ్చిండు, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేస్తా అని మళ్ళా బాబు రాగం అందుకున్నాడా లేదా? ఆనాడు చంద్రబాబు నాయుడు సింగరేణిని ఎట్లయితే ఆగం పట్టించిండో, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ అదే బాటలు పోతా ఉన్నాడు. లీకులు వస్తున్నాయి, తాపుకోసారి గోల్డెన్ షేక్ హ్యాండ్ పెడతాం, ఉన్న ఉద్యోగాలు తీసేస్తాం. అరే, కేసీఆర్ గన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, దాని మీద ఎంక్వైరీ పెడతాం. మొన్నొకసారి మా ఈశ్వరన్న, మా రాజిరెడ్డి గారు, మా చందర్, అదేవిధంగా మా పుట్ట మధు గారు కొంతమంది కార్మికులు తోలుకొని వస్తే మేము హైదరాబాద్ లో సింగరేణి భవన్ కు పోయినాం. పాపం వాళ్లకు బైపాస్ సర్జరీ అయింది, కిడ్నీలు పోయి ఇటొక పైపు ఇటొక పైపు, పైపులు పెట్టుకొని నడిచే పరిస్థితి. వాళ్ళు మెడికల్ ఎగ్జామ్ కు పోతే వాళ్ళని కూడా నువ్వు ఫిట్ ఉండవంటారు, అన్ఫిట్ చేయాలి. నడవనే వస్తలేదు, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, బైపాస్ సర్జరీ అయింది, క్యాన్సర్ బీమార్ వచ్చి నోరు వంకర పోయింది. అటువంటి వాళ్ళని తీసుకొని మేము సింగరేణి భవన్ పోయి ఆ డైరెక్టర్ పాను గట్టిగా నిలదీసి ఏంది మీ మెడికల్ బోర్డు అని అడిగినాం. కాంగ్రెస్ వచ్చినాక ఇలా మెడికల్ బోర్డు పెట్టలేరు. ఆనాడు కేసీఆర్ వారం వారం మెడికల్ బోర్డు పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించండి. కానీ ఇలా కాంగ్రెస్ 2 సార్లు మెడికల్ బోర్డు పెడితే అందరినీ మీరు ఫిట్ ఉన్నారు పనిచేయిపోండి అంటున్నారు. నడవరానోళ్లను, కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళను, క్యాన్సర్ వచ్చిన వాళ్ళను, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళను, వాళ్ళను కూడా ఇలా పనిచేయాలనేటువంటి పరిస్థితి తెచ్చి ఇలా కార్మికుల ఆశల మీద నీళ్లు జల్లింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దుర్మార్గాలు మనం ఇవాళ వీటి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గెలిచిన ఏఐటీయూసీ సపోర్ట్ చేస్తలేదు, ఏఐటీయూసీ ప్రశ్నించదు, కాంగ్రెస్ కు పట్టి లేదు. మరి ఎవరు చేయాలి? ఇవన్నీ ఒకవైపు. ఇంకోవైపు ఏం జరుగుతుందంటే కుంభకోణాల పరంపర జరుగుతూ ఉంది. ఇక చివరికి సింగరేణి కుప్పగూలే పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి కార్మికులారా మేల్కొనండి, కార్మికులారా ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీదనో లేదు. ఒక ఉద్యమ పార్టీగా, తెలంగాణ సాధించిన పార్టీగా మా మీద ఉంది, ఆ సంస్థ మీద బతుకుతున్న కార్మికులుగా మీ మీద ఉన్నది. మనం కలిసి పోరాడదాం. రాజకీయాల తర్వాత నీది ఐఎన్టీయూసా, నీది ఏఐటీయూసా, నీది ఇంకో సంఘం అనే తర్వాత, కానీ అసలు సంస్థ ఉంటే కదా సంఘం. మా కౌశిక్ గారి కూడా ట్రేడ్ యూనియన్ లీడరే. ఇవాళ బీఆర్ఎస్ లోకి వచ్చిండు, పేరు మర్చిపోయిన సారి. ఇవాళ ఎవరు ఏ సంఘమైనా మనం ఒక్కటి, ముందు సంస్థ ఉంటే నీకు సంఘం ఉంటది కదా. సంస్థనే కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది కనుక ఇవాళ మనం సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ అందరం కలవాల్సినటువంటి అవసరం వచ్చింది. రాజకీయాల తర్వాత ముందు సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ సోదరులారా ఆలోచించండి, ఇవాళ ఈ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో కూడా మీకు తెలుసు. అసలు సింగరేణి ఒకప్పుడు నష్టాల్లో ఉండేది. 1999, 2000 నుంచి సింగరేణి లాభాల బాట పడితే 26 సంవత్సరాలు, ఇవాళ 2025 వరకు లాభాల బాటలో సింగరేణి ప్రయాణించింది. 16% ఉన్న బోనస్ ను కేసీఆర్ గారి హయాంలో 32% బోనస్ ఇచ్చి కార్మికులకు ఇవాళ కేసీఆర్ గారు ఎంతో మేలు చేశారు. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ చేస్తున్న కుంభకోణాల పర్యవసానం నేను ఇవాళ చెప్తున్నా, మీరు ఆలోచించండి. ఈ సంవత్సరం సింగరేణి నష్టాల బాటలో పోతా ఉంది, నష్టాల బాటలో పోతా ఉంది. ఏం జరుగుతుందో మనం మాట్లాడదాం. అసలు ఎందుకు అటువైపు పోతా ఉంది, దీనికి కారణాలు ఏందో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి మళ్ళా గెలిచేది లేదు, అది ఇలా అందరికీ అర్థమవుతుంది. ఎవరిని మాట్లాడినా ఒకటే అంటున్నారు, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇది ఇలా ప్రజలకు స్పష్టత వచ్చింది. సరే, ఆయనదేదో మేకపోతు గాంభీర్యం, మళ్ళా గెలుస్తా అంటుంటాడు. ఎందుకంటే ఈంత 2 ఏళ్ళని ఎవడు వినకుండా అవుతుండు. ఈంత 2 ఏళ్ళని ఆఫీసర్లు చేతులు ఉండాలని చెప్పి ఆయన ఆ రకంగా మాట్లాడుతూ ఉంటాడు. మనకు అర్థమైతలేదా ఏ వర్గం ఉన్నది ఆయనతో మాట్లాడుతుంటే? బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా రానియా మళ్ళా తప్పకు అంటాడు. రాదు, మాకెందుకు ప్రతిపక్షం వస్తుంది? మేము పాలకపక్షం అవుతాం కదా. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము పాలకపక్షం అవుతాం. డెఫినెట్ గా మాకు ప్రతిపక్ష హోదా కాదు, మాకు పాలకపక్ష హోదా వస్తుంది. రేవంత్ రెడ్డి,
నీకు నీ కాంగ్రెస్ కు డిపాజిట్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అయితే మిత్రులారా, నేను ఎక్కువ ఇవాళ రాజకీయాలకు బోదలుచుకోలే, సింగరేణి మీద నేను మాట్లాడదలుచుకున్నా. కార్మికులకు మా ఈశ్వరన్ అన్నాడు, మొన్న నేను తెలంగాణ భవన్లో మాట్లాడితే మీరు ఒక్కసారి మా రామగుండంకు, మా మంచిర్యాలకు, మా భూపాలపల్లికి, మా కొత్తగూడెంకు రావాలి, ఈ విషయాలు కార్మికులకు చెప్పాలి అని చెప్పి మా ఈశ్వరన్న గారు నా దృష్టికి తెస్తే దాంట్లో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఏం జరుగుతా ఉంది మరి? ఇదే జరిగితే రేపు సింగరేణి ఎటువైపు పోతుందో ఇవాళ కార్మికులకు విషయాలు చెప్పాలనేటువంటి దాంతోనే ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. అయితే వస్తూ ఫస్ట్ ఆడికి పోదాం అనుకున్నాం. ఇవాళ RG2కు వెళ్ళి RG1 మనం పోతామన్నది RG1కు పోదామని వాళ్ళు పోతే ఆడ 200 మంది పోలీసులను అడ్డం పెట్టిండ్రు. మీరు చూడడానికి వీల్లేదు, మీరు పోవద్దు అంటున్నారు. నిజంగా అక్కడ బొగ్గు నిల్వ ఉంటే మమ్మల్ని ఎందుకు ఆపాలి? ఏదో మీరు తప్పు చేసిండ్రు, లేని బొగ్గును ఉన్నట్టు చూపించిండ్రు. మేం పోతే నిజాలు బయటపడతాయని పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలా మనల్ని అక్కడికి పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. సరే, అది నెక్స్ట్ నేను ఒక PPT మీ అందరికి ఇస్తా. అది వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా దాని గురించి మాట్లాడతా. నెక్స్ట్. సో ఇవాళ ఏం జరుగుతూ ఉంది సింగరేణిలో? ఒకటి, అన్ని స్కామ్లే. ఒక్కొక్క స్కామ్ గురించి కూడా నేను వివరించుకుంటూ వస్తా. OB టెండర్ల స్కామ్, సోలార్ పవర్ స్కామ్, ఎక్స్ప్లోజివ్ స్కామ్, అదేవిధంగా మిస్సింగ్ కోల్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, ఇంకా మామూలు పెట్టలే డీజిల్ స్కామ్, ఇంకా అది కూడా ఉంది మన ఫ్లై యాష్ స్కామ్, ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు కొన్నే తయారు చేసిన మామూలు తయారు చేయమంటే ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ భూపాలపల్లి పోయే వరకు తయారు చేస్తాం. అయితే దాని గురించి అసలు ఏం జరుగుతూ ఉంది ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సింగరేణిలో చూస్తే 155 ఏళ్ల చరిత్ర. సరే, ఇవాళ 50 అన్నం కానీ 38,000కు వచ్చింది మన కథ. 38,000 మంది పర్మనెంట్ వర్కర్స్, 36,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఈరోజు పనిచేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక వెన్నుముకగా ఉన్నటువంటి సంస్థ, దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ మన సింగరేణి. మరి ఈ సింగరేణి ఈరోజు నెక్స్ట్ కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల గనిగా మారింది. కుంభకోణాలు ఒక్కొక్కటి కాదు. సైట్ విజిట్ సర్టిఫికెట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, ఎక్స్ప్లోజివ్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఫ్లై యాష్ స్కామ్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. అయితే మిత్రులారా, ఈ ఒక్కొక్క స్కామ్ గురించి కూడా అసలు ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ OB టెండర్ల స్కామ్ గురించి మాట్లాడదాం. సింగరేణి 155 సంవత్సరాల చరిత్రలో OB టెండర్లకు ఎప్పుడు కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు. ఏంది అసలు సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే ఏంది? OB టెండర్లకు ఎవరన్నా టెండర్ వేస్తే మీరు అక్కడికి పోయి చూడాలి, చూసినట్టు ఆ ఏరియా GM వీళ్ళు సైట్ విజిట్ చేసిండ్రు అని సర్టిఫికెట్ ఇస్తేనే నువ్వు టెండర్ వేయాలి. ఇది సైట్ విజిట్ సర్టిఫికెట్. ఇది 10 ఏళ్ల BRS హయాంలో లేదు, సింగరేణి చరిత్రలో లేదు. ఈవెన్ కాంగ్రెస్ వచ్చినాక కూడా ఒక 3-4 నెలల దాకా లేదు. కానీ 3-4 నెలల తర్వాత రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డి ఎంటర్ అయింది. బామ్మర్దికి టెండర్లు కట్టుబెట్టాలంటే ఏం చేయాలని సైట్ విజిట్ సర్టిఫికెట్ తెచ్చిండు రేవంత్ రెడ్డి. అది సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే ఏంది? సైట్ విజిట్ సర్టిఫికెట్ గతంలో ఎప్పుడైనా సింగరేణి మహారాష్ట్ర వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అనేక మంది ఎక్కడి నుంచి అయినా ఈ దేశంలో టెండర్లు వేసేటోళ్ళు, ఆన్లైన్లో టెండర్ ఎదురు పోటీ తత్వం ఉంటుండే కనుక OB టెండర్లలో -20, -15కు పోతుండే టెండర్. అంటే 100 కోట్ల టెండర్ పిలిస్తే -20 అంటే 80 కోట్లకే పని అవుతుండే, 20 కోట్లు సింగరేణికి మిగులుతుండే. కానీ ఇప్పుడు సైట్ విజిట్ వచ్చినాక ఏమైంది? ఎవరు టెండర్ వేస్తారో ముందే తెలిసిపోతుంది. టెండర్ వేయడానికంటే ముందు GM సర్టిఫికెట్ ఇవ్వాలి కదా. అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకే సైట్ విజిట్ సర్టిఫికెట్. 10 మంది వేసేది ఉంటే 2కో 3కో వాళ్ళు అనుకున్న వాళ్ళకే సైట్ విజిట్ ఇస్తారు. ఆ 3 వాళ్ళ మనుషులకే ఇస్తుంది కనుక -20 పోయే బదులు సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చినాక +20%కు టెండర్ పోయింది. అంటే 100 కోట్లకు అయ్యే పని 120 కోట్లు అయింది. గతంలో సైట్ విజిట్ లేనప్పుడు 80 కోట్లకే అయింది పని. ఇప్పుడు సైట్ విజిట్ వచ్చినాక 120 కోట్లు అయింది. అంటే 40 కోట్ల రూపాయలు ఒక్కొక్క దాని మీద నష్టం. మీకు అర్థం కావడానికి 100 అని చెప్పిన. ఒకటి 1000 కోట్ల టెండర్ ఉంటుంది, ఒకటి 800 కోట్ల టెండర్ ఉంటుంది.
అంటే -20 పోయేది +20 పోయే వరకు 40% అధిక భారం సింగరేణి మీద పడి ఇవాళ సింగరేణి కార్మికుల డబ్బు రేవంత్ రెడ్డి ఆయన అనుయాయుల జేబుల పాలైతా ఉన్నాయి. అది సైట్ విజిట్ సర్టిఫికెట్ స్కామ్. ఏం జరిగింది? ఇది బ్యాక్. సో 2024లో తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత, అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ విధానాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్, సో ఫస్ట్ 2025 జనవరి, అంటే 2024 డిసెంబర్ 7 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 24 డిసెంబర్ 7 గవర్నమెంట్ రాగానే అప్పటికే తయారైన ఒక టెండర్ 2025 జనవరిలో భూపాలపల్లిలో ఒక టెండర్ పిలిచింది. అప్పుడు ఇంకా గవర్నమెంట్ వచ్చి ఇంకా నెల కూడా కాలే కనుక పాత పద్ధతిలోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ లేకుండా టెండర్ పిలిచిండు. పిలిస్తే ఆ భూపాలపల్లిలో ఆ టెండర్ -7% పోయింది. వాస్తవానికి రివర్స్ యాక్షన్ చేస్తాం మనం, పాత పద్ధతి అది చేస్తే ఇంకా -20 పోవు. అయినా అది సైట్ విజిట్ సర్టిఫికెట్ లేదు కనుక -7కు పోయింది. కరెక్ట్ గా 3 నెలలకు వాళ్ళకి ఆలోచన వచ్చింది సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టాలని. 3 నెలల తర్వాత 2025 మే వెంకటేష్ కని ఓపెన్ కాస్ట్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి టెండర్ పిలిచింది. వెంకటేష్ కని ఓపెన్ కాస్ట్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి టెండర్ పిలిస్తే ఆ టెండర్ ఎవరికి దక్కింది? ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్ కు ఆ టెండర్ దక్కింది. అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ యొక్క మొదటి టెండర్ ముఖ్యమంత్రి బావమరిది రేవంత్ కు దొరికింది. దీనికి కాదని చెప్పమని రేవంత్ రెడ్డిని, సృజన్ రెడ్డిని బావమరిదా కాదా చెప్పు, శోధా కన్స్ట్రక్షన్ నీ బావమరిదా కాదా చెప్పు రేవంత్ రెడ్డి. నేను ఇట్లా మాట్లాడిన అనుకో, దీనికి సమాధానం చెప్పాడు. రేపు పొద్దుగా లేచి మళ్ళీ హరీష్ రావు ఇట్లా అట్లా అని తిట్టదండకన్నం అనుకుంటాడు. ఫ్రస్ట్రేషన్. సమాధానం ఉన్నోడైతే సమాధానం చెప్తాడు, సమాధానం లేకపోతే తిట్లు తిట్టుంటాడు. ఏదో వేరే ముచ్చట పెట్టి ఇట్లా అట్లా అని మళ్ళీ తిట్లు అనుకుంటాడు. నువ్వు సూటిగా చెప్పు, శోధా కన్స్ట్రక్షన్ నీ బావమరిదా కాదా, సృజన్ రెడ్డి నీ బావమరిదా కాదా, సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మొదటి టెండర్ నీ బావమరిది దక్కించుకున్నాడా లేదా చెప్పమనండి రేవంత్ రెడ్డి. ఇలా ఆ మొదటి టెండర్ ఆయనకు వచ్చింది. ఇది ఆ తర్వాత బీఆర్ఎస్ పోరాటం చేసింది. అట్లా చాలా టెండర్లు పిలిచింది. ఫస్ట్ది సృజన్ రెడ్డి, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది. అది ఎవరికి రావాలన్నా సృజన్ రెడ్డి కింగ్ పిన్. ఆయన చెప్పిన వాళ్ళకే టెండర్. అన్ని ప్లస్ టెండర్లు, -5 ప్లస్కి వచ్చింది. చాలా మంది కాంట్రాక్టర్లు ప్రధానమంత్రికి కంప్లైంట్ చేసిండ్రు, సింగరేణి సీఎండీకి కంప్లైంట్ చేసిండ్రు, సీఎంఓకి కంప్లైంట్ చేసిండ్రు, అన్ని ఈమెయిల్స్ పంపిండ్రు. జీఎం ఆఫీస్ ముంగట నిలబడి మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరు, మేము సైట్ చూసినాము, మమ్మల్ని టెండర్ వేయనిస్తలేరు అని జీఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీలు తీసి వీడియోలు తీసి కూడా పోస్ట్ చేసిండ్రు కొంతమంది కాంట్రాక్టర్లు. ఈ రకంగా ఈ సైట్ విజిట్ పేరు మీద పెద్ద ఒక కుట్ర జరిగింది. అట్లనే నైనీ బ్లాక్ మీరు అందరు చూసిండ్రు, టీవీలలో పేపర్లలో చూసిండ్రు. నైనీ బ్లాక్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళ మంత్రి గారే అరే ఈ టెండర్ నాకు వస్తలేదని ఆయనే బయటపడ్డాడు. లోల్లి అయినాక గవర్నమెంట్ ఏం చేసింది, లే సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి మేము తప్పు చేసినాం, నైనీ టెండర్లు రద్దు చేస్తున్నాము అని. నైనీ టెండర్లు రద్దు చేసిన విషయం మీకు తెలుసు. ఇక్కడనే పాయింట్ ఉంది. ఒక్క నైనీ రద్దు చేసినావు, మరి నీ బామ్మది సృజన్ రెడ్డికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ తోనే ఇచ్చినావు కదా, ఆ టెండర్ ఎందుకు రద్దు చేయలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. మరి అదే సైట్ విజిట్ సర్టిఫికెట్ తోని నీ బామ్మది చెప్పిన వాళ్ళకు మరో 4-5 కంపెనీలకు కూడా మైనస్లో పోయే టెండర్లను ప్లస్ లో కట్టబెట్టినావు కదా, వాటిని ఎందుకు రద్దు చేయలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నైనీ ఒక్కటి రద్దు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తప్పు అని నువ్వే ఒప్పుకున్నావు. మీ బట్టి విక్రమార్క గారే బయటకు వచ్చి పొరపాటు జరిగింది, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ ను నేను రద్దు చేస్తున్నా, సైట్ విజిట్ సర్టిఫికెట్ తో పిలిచిన నైనీ టెండర్ ను రద్దు చేస్తున్నా అన్నప్పుడు అదే పద్ధతితో గతంలో అవార్డు అయిన టెండర్లు కానీ పిలువబడుతున్న అన్ని ఓబీ టెండర్లను రద్దు చేయాలన్నా వద్దా? అంటే నైనీకో న్యాయం, ముఖ్యమంత్రి బామ్మర్దికి ఒక న్యాయం ఉంటుందా? ఇది మనం అడుగుతున్నటువంటి ప్రశ్న. తర్వాత నెక్స్ట్, తర్వాత శ్రీరాంపూర్ ప్రకాశం కని ఇది 600 కోట్ల టెండర్లో ఇది 7 సార్ల ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయలే, టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు. ఇదే మన శ్రీరాంపూర్లో టెండర్ ఓపెన్ చేయాలి ఫైనాన్షియల్ బిడ్ అంటే దాదాపు 7 సార్లు ఫైనాన్షియల్ బిడ్ కు టైం ఇచ్చుడు, రింగ్ అయితలేదు,
కుదురుతలేదు ఎవరికి ఇవ్వాలనో, కొంతమంది ఒప్పుకోకపోతే వాయిదా, ఒకసారి వాయిదా, 2 సార్లు వాయిదా, 7 సార్లు వాయిదా ఇస్తారా? అసలు సింగరేణి చరిత్రలో ఫైనాన్షియల్ బిడ్ 7 సార్లు వాయిదా పడ్డది ఎప్పుడన్నా ఉన్నదా? ఎందుకంటే అది కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్తో టెండర్ పిలిచింది, అది రింగ్ సెట్ అయితలేదు, దాన్ని మేము బయట పెట్టాం. 7 సార్ల ఫైనాన్షియల్ బిడ్ ఎందుకు వాయిదా వేస్తున్నావు? ఆలస్యమైనా కొద్దీ సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఆగిపోతుంది. ఒక్కొక్క రోజు కూడా ముఖ్యం. 6 నెలల నుంచి ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయకుండా మీరు రింగు చేస్తున్నారు, దీని మంచిది కాదు అని బీఆర్ఎస్ బయట పెడితే, మేము బయట పెట్టినాక 15 రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్ అందరిది ఓపెన్ చేసిండ్రు. అందరిది ఓపెన్ చేస్తే ఆ టెండర్ -12 పోయింది, అది -12 పోయింది. అదే బీఆర్ఎస్ దీన్ని బయట పెట్టకపోతే అది +12కి పోతుండే, 24% సింగరేణికి నష్టం అవుతుండేనా కాదా? ఇది సింగరేణిలో జరుగుతున్నటువంటి స్కామ్. అంటే ఇట్లా అనేక స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 2 పాయింట్లు, ఒకటి డబ్బు పోతుంది, బొగ్గు ఉత్పత్తి ఆలస్యం అవుతుంది. ఉత్పత్తి ఆలస్యం అయితే టర్నోవర్ రాదు, ప్రాఫిట్స్ రావు, మన బోనస్ రాదు. ఇట్లా అనేక విషయాల్లో ఈ రకమైనటువంటి ఆలస్యం ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వల్ల జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సోలార్ పవర్ స్కామ్. అసలు ఈ సోలార్ ఏంది? మొదట్లో మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్రాన్స్కోలో మీరు ఉత్పత్తి చేసిన సోలార్ కరెంట్లో 1/3 మీరు వాడుకోవచ్చు అనే ఒక నిబంధన ఉండేది. అసలు సోలార్ ఎందుకు పెట్టింది సింగరేణి? సోలార్ పెడితే మనం ఉత్పత్తి చేసిన కరెంటును మనమే వాడుకుందాము, సింగరేణి యొక్క కరెంటు బిల్లులు తగ్గించుకుందాము అని ఉద్దేశం. కానీ జరిగిందేంది? బాబు మీరు కూర్చుంటే బెటర్ నాన్న, దానికి అడ్డమవుతున్నారు నాన్న, కొద్దిగా ఎంత జరిగితే మంచిగా వస్తుంది, మీరు అడ్డమై సిగ్నల్ రావట్లేదు, కూర్చోండి లేదా ఎంత జరగదు. దాని ఉద్దేశం ఏంది అంటే మనము సింగరేణి విద్యుత్ బిల్లులు తగ్గించుకుందాము, మనం సోలార్ పవర్ పెట్టుకుందాం అనేది ఆలోచన. కానీ జరిగిందేంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ట్రాన్స్కో అంటే తెలంగాణ విద్యుత్ శాఖ నిబంధనలు సరళించింది. మీరు 100 మెగావాట్ల ఉత్పత్తి చేస్తే 100 మీరు వాడుకోవచ్చు, 200 చేస్తే 200 వాడుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఏం జరిగిందంటే మనకు అప్పటికే సింగరేణి పెట్టినటువంటి సోలార్ పవర్ ప్లాంట్లు మన సింగరేణి వాడకానికి సరిపోతాయి. ఇక కొత్త సోలార్ ప్లాంట్లు పెట్టాల్సిన అవసరమే లేదు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రంటే కమిషన్ల కోసం వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి సోలార్ ప్లాంట్లను 107 మెగావాట్స్, ఒక దగ్గర 30, ఒక దగ్గర 35, ఇంకొక దగ్గర 37 అన్నీ కలిపి ఈ సోలార్ పవర్ ప్లాంట్లను సింగిల్ టెండర్ చేసి లోకల్గా ఉండేటువంటి వాళ్ళు అంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి ఎంఎస్ఎంఈలు కానీ ఇతర కంపెనీలు నాన్న డిస్టర్బ్ ఎక్కువ చేస్తుంది. ఎన్నో కాడు ఉండని తీయరు, అదరపై ఊకేంలీ ఉంటారు, తీయన్నో కాడు ఎందుకు ఏమనకరా బిడ్డ, ఉన్నట్లు ఉండదు. ఒక 5-10 నిమిషాలు డిస్టర్బ్ చేయకపోతే నాది అయిపోతుంది. సో ఎంఎస్ఎంఈ కంపెనీలు రాకుండా, లోకల్ కంపెనీలు రాకుండా 107 మెగావాట్స్తో 3 టెండర్లను కలిపి సింగిల్ టెండర్ పీల్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు సోలార్ అవసరమే లేదు. ఇవాళ పరిస్థితి ఏంది? ఆ 107 మెగావాట్స్ కానీ దానికంటే ముందు పిలిచిన 63 మెగావాట్లు కానీ సంవత్సరం లోపల కట్టిండ్రు. ఇప్పుడు సింక్రనైజ్ అయితలేదు, పీపీఏ లేదు, రాష్ట్ర ప్రభుత్వం నేను తీసుకోని అంటున్నది. ఇప్పుడు 100,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరి ఎందుకంత కట్టిండ్రు? ఎందుకంత అనాలోచితంగా 1,000 కోట్ల రూపాయలతో సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు ఎందుకు కట్టింది? మీరు టెండర్లు పిలిచి నిర్మించి 63 మెగావాట్లది కానీ 107 మెగావాట్లది కానీ ఎందుకు ఈ రోజు వరకు సింక్రనైజ్ అయితలేదు? ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ చేసుకోలేదు? ఇలా 1,000 కోట్లు ఖర్చు పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు నిరుపయోగంగా ఉంటే ఇది కార్మికులకు, సంస్థకు నష్టం కాదా? అవసరం లేని పవర్ ప్లాంట్లు ఎందుకు నిర్మించిండ్రు? కమిషన్ల కోసం సోలార్ పవర్ ప్లాంట్లు కడతారా? ఇవాళ ఏమైంది? నార్మల్గా చాలా మందికి తెలుసు, 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలంటే 2.5-3 కోట్లకు 1 మెగావాట్ నిర్మించవచ్చు. కానీ సింగరేణి ఫైనల్ చేసిన టెండరు 5 కోట్లకు పర్ మెగావాట్ ఇచ్చినారు. 5 కోట్లకు పర్ మెగావాట్ చెల్లించింది. 2.5-3 కోట్లకు భారతదేశం అంతా చేస్తున్నారు. అదే బిహెచ్ఈఎల్, ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఈఎల్ కావచ్చు, ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ కూడా అనేక టెండర్లు ఫైనల్ చేసింది.
ఎన్టీపీసీ నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్లు కానీ బిహెచ్ఈఎల్ కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు పెడితే వాళ్ళు 2.5-3 రూపాయలకు మెగావాట్ చేస్తున్నారు. కానీ సింగరేణి పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు 5 రూపాయలు, 5 రూపాయల 3 పైసలు, 5 రూపాయల 15 పైసలకు ఇవాళ టెండర్లు ఫైనల్ చేసి మీ కమిషన్ల కోసం అవసరం లేని ఇవాళ సోలార్ పవర్ నిర్మించింది. దానివల్ల సంస్థ అప్పుల్లోకి పోతా ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు. ఇప్పుడు ఒకప్పుడున్న ఫిక్స్డ్ డిపాజిట్ల పైసలు తీసి మీ కమిషన్ల కోసం సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి మీ కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే ఇవాళ కార్మికుల జీతాల కోసం ఓడివై బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు పెట్టింది ఈ విద్యుత్తు? మరి పెడితే పీపీఏ కావాలి కదా గవర్నమెంట్తో. పీపీఏ ఎందుకైతే లేదు? పీపీఏ కాదు, సింక్రనైజ్ కాదు, ఆ కరెంటు వాడరు. 2.5-3 రూపాయలకు ఎన్టీపీసీ చేస్తుంటే మీరు 5 రూపాయలకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి టెండర్లలో నియమ నిబంధనలు మార్చి మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలు పాల్గొనకుండా చేసి ఇవాళ 100 కోట్ల రూపాయల స్కామ్ కు ఇవాళ సోలార్ పవర్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. అట్లే ఎక్స్ప్లోజివ్ స్కామ్స్, జిలెటిన్స్ మీరు వాడతారు కదా, సింగరేణి మీకే తెలుసు, కార్మికులకు మాకంటే ఎక్కువ. ఇవాళ బొగ్గు బావుల్లో ఉపయోగించే ఈ జిలెటిన్ స్టిక్స్ లో కూడా కుంభకోణం జరిగింది. ఒక్కటేసారి 30% వాటి ధరలు పెంచాలని నిర్ణయించింది. ఒక 2 మంచి డైరెక్టర్లు ఉండేవాళ్ళు, ఒక ఆయన శ్రీనివాస్, ఇంకొక ఆయన జీవీ రెడ్డి. మంచి పేరున్న వాళ్ళు, సంస్థలో పైకొచ్చిన వాళ్ళు. మేము సంతకం పెట్టం, ఇంత పెంచడానికి వీలు లేదు, కోల్ ఇండియాలో కూడా ఇంత ధర లేదు, మహారాష్ట్రలోని దాని పేరు మన వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో కూడా ఇంత ధర లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో లేదు, కోల్ ఇండియాలో లేదు, ఇంత ధర ఎకాఎకిన 30% మేము పెంచము అంటే ఆ జీవీ రెడ్డి మీద ఒత్తిడి పెడితే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఇంకొక డైరెక్టర్ శ్రీనివాస్, ఆయన కూడా నేను సంతకం పెట్టను, ఇది అన్యాయం, ఇది తప్పు, సంస్థకు నష్టం జరుగుతుంది అంటే ఆయనను డైరెక్టర్ పదవి నుంచి ఆయనను రివర్ట్ చేసి జీఎంగా డిమోషన్ చేసింది. ఆ తర్వాత ఎవరినో ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టి ఆ ఇన్ఛార్జితో సంతకాలు పెట్టించి 30% ఎక్సెస్ కు జిలెటిన్ స్టిక్స్ వాడితే దాంట్లో కూడా 100 కోట్ల రూపాయల సంస్థకు నష్టం జరిగింది. సోలార్ పవర్ స్కామ్, జిలెటిన్ స్కామ్, దానికంటే ముందు సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరు మీద ఓబీ టెండర్ల స్కామ్, ఇకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఈ 40 లక్షల బొగ్గు. ఇక దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ఈ బొగ్గు సంగతి ఏంది, 40 లక్షలు ఏంది, దీని కథ ఏందో మీకు కూడా తెలియాలి. నాకంటే ఎక్కువ ఇప్పుడు మీరంతా రామగుండం ప్రాంత కార్మికులు. ఇది సింగరేణి అఫీషియల్ వెబ్సైట్ నుంచి నిన్న ఏళ్ళంతా డేట్ 6 ఇది 5వ తారీఖు మొన్నటి సింగరేణి వెబ్సైట్ లో ఎక్కడెక్కడ ఎంత కోల్ స్టాక్ లో ఉంది. సరే, దీన్ని మనం బయట పెట్టింది ఆల్మోస్ట్ 1.5 మంత్ అవుతుంది. నేను 40 లక్షలని చెప్పిన. 40 లక్షలని చెప్తే నిన్న వాళ్ళు చెప్పారు లేదు 40 లక్షలు కాదు 26 లక్షలు అని చెప్పి సింగరేణిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు కూడా చూసే ఉంటారు. ఇందులో కూడా 26 లక్షలనే ఉంది ఇప్పుడు. అంటే 40-26 ఎట్లయింది మరి? సింగరేణి ఉత్పత్తి ఒక యావరేజ్గా ఒక రోజుకు 1,80,000 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని బయట పెట్టినామో ఒక 50,000 తక్కువ చేసి 1,30,000 చూపించుకుంటా, ఒక 50,000 తక్కువ చేసి అది రోజుకు 50,000 తగ్గించుకుంటే 40కి 26 లక్షలు చేసేది. పోనీ 26 లక్షలను ఉండాలి కదా మరి. ఇవాళ ఇప్పుడు నేను ఇవాళ RG1కు పోతా అని బయలుదేరినాం. ఇవాళ ఇందులో ఏం చూపిస్తున్నారు ఈ వెబ్సైట్ లో? ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సింగరేణి, నా సొంత కవిత్వం కాదు. RG1లో 4 లక్షలు, దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నట్టు చూపిస్తున్నారు. కాదు ఇవాళ ఆ రోజు 6 ఉండే, అది నేను తయారు చేసినప్పుడు 6 ఉంది. మా వాళ్ళు అది 30 ఏప్రిల్ నాడు. అది నేను ఇవాళ చెప్తున్నది 5 జూన్ నాడు. 5 జూన్ నాడు అంటే మధ్యలో ఇప్పుడు మే నెల మొత్తం ఇది 35 రోజులు, అదొక రోజు 36 రోజుల్లో రోజుకి 50,000 తగ్గించుకుంటూ పోయి ఇవాళ ఏం చెప్తున్నారు దీంట్లో ఈ వెబ్సైట్ లో అంటే 3,98,677 మెట్రిక్ టన్నులు RG1 దగ్గర బాయి మీద ఉన్నది స్టాక్ అని చెప్పింది. సరే, నన్ను ఇలా పోలీసు వాళ్ళు ఓనియలే. నేను మా జర్నలిస్టులను కోరుతున్నా, రేపు RG1 బాయి మీద పోయి 3,98,677 అంటే 4 లక్షలు, 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గుని రాసుడు ఉండాలి కదా మరి. 4 లక్షలు ఉందని ఇది సింగరేణి అఫీషియల్ వెబ్సైట్. రేపు మీరు నేను నిన్న మా కార్మికులు పోయొచ్చిందట
అంత కొట్టి ఒక 5-6 వేలు ఉంటుందేమో అన్న, ఒక రోజుకు సరిపోయేంత మందం ఉన్నది, కానీ 4 లక్షలు అయితే లేదన్నా అని అన్నారు. మరి 4 లక్షలు ఉండాలి కదా, రేపు మీరు పోయి చూడండి. మరి ఏంది మరి ఎటువైంది బొగ్గు? ఇది ఒక RG1 కాదు, ఎక్కడెక్కడ ఎంత ఉన్నదో ఇల్లు అంత ఉన్నది. SPL సత్తుపల్లిలో 1,15,000, YLD ఇల్లందులో 2,71,000, మందమర్రిలో 5,68,000, SRP శ్రీరాంపూర్లో 4,64,000, RG1 3,98,000, RG3 1,40,000, APA అక్కడ 1,81,000, BHPL అంటే భూపాలపల్లి 3,07,000 ఉంటుంది. ఈ స్టాక్ మరి బాయి మీద ఉందా భూపాలపల్లిలా? మరి ఎటు పోయింది అది? ఎక్కడ పోయింది బొగ్గు? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అసలు నిజం మీకు ఇవాళ చెప్తా. ఆ రోజు సింగరేణి CMDగా ఉన్న వ్యక్తి తన గొప్పలు చెప్పుకోవడానికి, తన గొప్పలు చెప్పడానికి ఉత్పత్తి కానటువంటి బొగ్గును 90 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ఉత్పత్తిని మార్చ్ 25 కదా రాజన్న, మార్చ్ 24-25 2000 మార్చ్ 25 నాటికే 90 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ఉత్పత్తి జరిగిందని, దాని మీద 8,300 కోట్లు లాభాలు వచ్చినాయని, ఆ 8,300 కోట్ల లాభాల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండు, కోల్ సెస్ కట్టిండు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండు, DMFT కట్టిండు, CSR నిధులు కూడా కట్టిండు. అంటే లేని బొగ్గుకు, ఉత్పత్తి కాని బొగ్గుకు తను గొప్పలు చెప్పడం కోసం ఇవాళ నువ్వెవడివి? సంస్థ డబ్బులు మా కార్మికుల చెమట రక్త మాంసాల నుంచి ఉత్పత్తి అయినటువంటి ఈ సింగరేణి డబ్బులను నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కు, కోల్ సెస్ కు, DMFTకి కట్టే హక్కు నీకు ఎవడిచ్చిండు అని అంటా ఉన్నా. దాముంటే దీని మీద విచారణ జరపాలి. ఎందుకు కిషన్ రెడ్డి గారు విచారణ జరపరు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ముందుకు రాదు అని నేను అడుగుతా ఉన్నా. లేని సంపాదించని పైసలకు ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడే? లేని బొగ్గుకు సంపాదించని పైసలకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, DMFT కట్టి, కోల్ సెస్ కట్టి, CSR కట్టి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చి ఎవడి సొమ్మను నువ్వు దానం చేసినావు? నీ గొప్పల కోసం సంస్థను ముంచుతావా? నీ గొప్పల కోసం సంస్థను ఆగం చేస్తావా? మరి చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ ఇద్దరు చేయడం వల్ల ఇలా సంస్థ ఆగమైతా ఉన్నది. ఎక్కడ ఒక్క చెప్పు. అత్యాల ఎక్కడ ఉంటుంది అది? ఇప్పుడు ఇలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ మా మిత్రులు చెప్తున్నారు. మన దగ్గరనే ఉంటుంది అత్యాల లాంగ్వాల్ ప్రాజెక్ట్. అట్రియాల ఏడాదిని అర్థం నుంచి అక్కడ ఉత్పత్తే లేదట. మరి ఉత్పత్తి లేని అట్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ దగ్గర ఎంత స్టాక్ చూపిస్తుందంటే 1,69,877 మెట్రిక్ టన్నులు ఉందట. ఉంటుందా మరడా? రేపు పొద్దుగాల మీరు ఓన్లీ కార్మికులు, మా జర్నలిస్టులు, సింగరేణిని కాపాడుకోవాలనే భావన ఉన్న NGOలు మరి APLకు రేపు పోయి 1,69,877 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందేమో చూడండి. ఇది నా సొంతది కాదు, ఈ కాగితం ఇది సింగరేణి కాగితం, అఫీషియల్ వెబ్సైట్ కాగితం. మీ అందరికి ఇచ్చిపోతాయి పేపర్. అంటే ఈ రకంగా సింగరేణి నాగం పడుతున్నారు. మీరు చూసింది కదా, సోలార్ స్కామ్ అయింది, ఆ సైట్ విజిట్ సర్టిఫికేట్ స్కామ్ అయింది, జిలటిన్ స్టిక్ స్కామ్ అయింది. ఇప్పుడు లేని బొగ్గుకు, సంపాదించని పైసలకు, నీ షోకుల కోసం, నీ పేరు కోసం 100,000 కోట్ల రూపాయలు ఖరాబ్ చేసినావు కదా. ఇది మేము బయట పెట్టి ఏం చేస్తుంది? ఇప్పుడు కవర్ చేస్తుంది. ఇంకా సానునే బిడ్డ చెప్పేది ఏమిట్లకి ఏమైంది అంటే, ఇంకా దీంట్లో మీరు అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు కవర్ చేస్తుండ్రు. రోజు 50,000 ఉత్పత్తిలో కవర్ చేసి ఏ సైట్ల మీద లేని దాన్ని ఇప్పుడు 1,50,000 ఉత్పత్తి అయింది, ఇంకో 50,000 స్టాక్ పాయింట్కి వెళ్ళి వాడినామని ఈ రెండు కలిపి బయటకు పంపుతుంది. దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నారు.
అసలు రిజిస్టర్ ఒకటి ఉంటుంది, ఎక్కిచ్చేది రిజిస్టర్ వేరే ఉంటుంది. అన్ని చోట్ల డబుల్ రిజిస్టర్. అయితే ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే పోయిన 2025 ఏప్రిల్ మేలో ఎంత ఉత్పత్తి అయింది బొగ్గు, 2026 ఏప్రిల్ మేలో ఎంత ఉత్పత్తి అయింది బొగ్గు అంటే దొరికిపో రైలు. మనం టార్గెట్ ఉంటుంది గవర్నమెంట్. 2025 సంవత్సరం ఏప్రిల్ మేలో టార్గెట్ పెట్టుకున్న దాంట్లో 100% ఉత్పత్తి చేసిండ్రు. ఈ సంవత్సరం ఏప్రిల్ మేలో టార్గెట్ లో 77% మాత్రమే ఉత్పత్తి అయింది. మిగతా 23 ఎక్కడ పోయింది? చేసిన తప్పును కవర్ చేస్తున్నారు. ఇది అసలు కథ. 77% ఏం వర్షాలు బల్లే, మరి ఎందుకు ఉత్పత్తి ఆగింది? పోయిన ఏప్రిల్ మే కంటే ఈ ఏప్రిల్ మే పెరగాలి కానీ తగ్గుతుందా? ఎందుకు 23% తగ్గింది అంటేనే ఇగో ఇక్కడ దొంగలు ఉన్నారు. ఇవన్నీ బయట పెడితే తేలుగుట్టే దొంగలు లెక్క ఒక్కడు మాట్లాడతలేడు, సప్పుడు చేస్తలేడు. నేను ఇందాక జీఎంకు ఫోన్ కలిపితే ఫోన్ లావడతలేడు. జీఎంకు ఫోన్ చేసిన, నువ్వు చెప్పినావు కదనే నీ దాంట్లో 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉందన్నావు ఆర్జీ1లా, ఉన్నదా జీఎం గారని మాట్లాడదామంటే ఫోన్ లేపుతలేడు. ఆడ పోలీసు వాళ్ళు ఆగబట్టిండ్రు. ఎవరో సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చిండు, అరే జర జీఎం సాబ్ కలిపి పోయి మాట్లాడతా అంటే అసలు కలుపుతలేడు. మా ఫోన్లోకి వెళ్ళి మా చంద్ర ఫోన్లోకి వెళ్ళి కొట్టాం, మెసేజ్ పెట్టినాం, సప్పుడు లేదు. దొరికిపోతాడు కదా. ఎందుకు 200 మంది పోలీసులను పెట్టి ఆపాలి? మేమైతే అక్కడ పోయి విధ్వంసాలు చేయం కదా, గాడికి పోతాం, చూస్తాం, వస్తాం. మీరు తప్పు చేయకపోతే మమ్మల్ని ఎందుకు ఆపినరు? నిజంగా అక్కడ బొగ్గుంటే కమలాకరణ మాజీ మంత్రి, ఈశ్వరన్న మాజీ మంత్రి, కౌశిక్ రెడ్డి గారు శాసనసభ్యులు, మరి మా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎమ్మెల్యేగా మా పుట్ట మధు, నేను ఒక శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రతిపక్షంలో ఉపనాయకుడిగా ఉన్న మేము అక్కడికి వెళ్ళడానికి ఎందుకు మమ్మల్ని నిరోధించిండ్రు? మేమేం టెర్రరిస్టులం కాదు కదా, మేమేమి నిషేధించబడిన సంస్థ సభ్యులం కాదు కదా. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులం. సింగరేణి కార్మికుల్లో ఒక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీగా మేము వెళ్ళడానికి ఎందుకు నిషేధించిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, అక్కడ బొగ్గు లేదు. ఇప్పుడు మా మిత్రులు చెప్పారు కదా ఏపీఎల్ దగ్గర, అది ఏడాది అర్థం నాడు ఉత్పత్తే లేదంటే గంట స్టాక్ ఎక్కడ ఉంటుంది అంటే ఇదంతా గోల్మాల్. ఇది వీళ్ళంతా కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇకపోతే నెక్స్ట్ ఇది ఇంకో కథ. జైపూర్ది పెట్టినావా తమ్మి? ఒక్కట్లేవు ఇవాళ ఇంకా నేను భూపాలపల్లికి ఇంకొక 5-6 కొత్తవి తయారు చేసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, అన్ని తీయలే. భూపాలపల్లి పోయే వరకు ఇంకొకటి తీస్తా, అది తయారు చేసుకునేది ఉన్నది. జైపూర్ పవర్ స్కామ్ ఏంది అసలు ఇది? సరే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు మనకు రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత పవర్ షార్టేజ్ ఉంది. రైతులకు 6-7 గంటల కరెంటే వస్తుండే. కరీంనగర్లో, పెద్దపల్లిలో, మన గోదావరి ఖండ్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో పొద్దుగాల 2 గంటలు కరెంటు పోతుండే, పొద్దుకి 2 గంటలు కరెంటు పోతుండే. అయితే బీఆర్ఎస్ వచ్చినాక కేసీఆర్ గారు బాగా అర్థం చేసుకొని రైతులకు, అందరు వినియోగదారులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని ఆ రోజు జైపూర్లో పవర్ ప్లాంట్ పెట్టింది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రాద్రి పెట్టింది, యాదాద్రి పెట్టింది, అనేక సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి రాష్ట్రం యొక్క విద్యుత్ ఉత్పత్తిని పెంచి ప్రజలందరికీ నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఎన్టీపీసీ కూడా, మన ఎన్టీపీసీ 4000 మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ తెలంగాణ కోసం కట్టుకున్నారు. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 2 into 800 ప్రొడక్షన్ వచ్చింది, తీసేసుకున్నాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మిగతా 3 into 800 తీసుకోండి అంటే మాకొద్దు అంటున్నారు, మాకొద్దంటున్నారు అని బాగా ఒత్తిడి పెడితే ఒక్క 800 తీసుకున్నారు. ఇంకా 1600 మెగావాట్లు మన రామగుండం ఎన్టీపీసీలో కరెంటు తయారై తెలంగాణకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు తీసుకోబోయి కట్కేస్తే మీకు కరెంట్ వస్తుందంటే మాకొద్దు అంటుంది తెలంగాణ గవర్నమెంట్. అది తక్కువ రేట్లో తయారైంది. ఇవాళ దానికంటే ఎక్కువ రేటుతో మొదలే సింగరేణిలో పైసలు లేవు, జీతాలకే పైసలు లేవు. దాని సంగతి నెక్స్ట్ చెప్తా. ఓడిలో ఉన్న సింగరేణి. మరి ఎందుకు నువ్వు ఇవాళ జైపూర్లో పవర్ ప్లాంట్ పెడుతున్నావు? రాష్ట్రంలో షార్టేజ్ లేదు. ఒకవైపు ఎన్టీపీసీ 1600 మెగావాట్లు, రూపాయి పెట్టుబడి లేదు, అప్పు లేదు, మనం అప్పు తెచ్చేది లేదు, మన షేర్ పెట్టుబడి పెట్టేది లేదు. డైరెక్ట్ ఎన్టీపీసీ పైసలతో గట్టి మన రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ చేసుకోండి, నేను కరెంట్ ఇస్తా అంటుండే ఎన్టీపీసీ. దాన్నేమో వద్దంటివి. జైపూర్లో కొత్త ప్లాంట్ వద్దంటివి. ఎందుకు మరి జైపూర్లో కొత్త ప్లాంట్?
మీ కమిషన్ల కోసం, మీ కమిషన్ల కోసం. సింగరేణి ఇప్పటికే డబ్బులు లేవు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. సింగరేణి 4,000 కోట్ల రూపాయల ఓడిలో ఉన్నది. 1వ తారీఖు వస్తే జీతాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగితే గాని, అప్పు ఉడితే గాని ఉద్యోగస్తులకు జీతం రాని పరిస్థితి ఏర్పడ్డది. ఈ పరిస్థితుల్లో జైపూర్ పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నారు? నంబర్ 1. నంబర్ 2, ఈ జైపూర్ పవర్ ప్లాంట్ కు 2 ఏళ్ల కింద స్టార్ట్ అయింది కాంగ్రెస్ వచ్చినాక. యాక్చువల్గా బీఆర్ఎస్ హయాంలోనే టెండర్ పిలిచినాం. రేట్ ఎక్కువ వచ్చింది. రేట్ ఎక్కువ వస్తే ఇంత రేటు మేము ఇయ్యమని టెండర్ను ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఆలోచించి నిజంగా రాష్ట్రానికి అవసరమా, ఇంత రేట్ అవసరమా అని ఆలోచించి ఆ రోజు మేము టెండర్ క్యాన్సిల్ చేసినాం. కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ టెండర్ పిలిచి బీఆర్ఎస్ పిలిచిన దానికంటే కూడా మరొక 1000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఇవాళ టెండర్ను ఫైనల్ చేసిండ్రు. మరి అక్కడ 1 into 800 మెగావాట్స్ పెడతామని అన్నారు. ఓకే, మరి ఆ 1 into 800 మెగావాట్స్ పెడితే ఎవరు వాడాలా కరెంట్? ఫస్ట్ అయితే ఒక పీపీఏ ఉండాలి కదా. ఎవరైనా ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టాలంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంటాం ముందు. ఎవరో ఒకరు కొనడానికి గ్యారంటీ ఇస్తేనే ఆ పవర్ ప్లాంట్ పెడతాం. మరి 2 ఏళ్ళు అయింది. రాష్ట్ర ప్రభుత్వం మీకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చిందా? ఇవ్వలేదు. వీళ్ళేం చేసిండ్రు? మేము జైపూర్ పోయింది వెళ్ళి, జైపూర్ అంటే రాజస్థాన్ గవర్నమెంట్కు పోయి మనం జేవీలో చేద్దాం ఇద్దరం కలిసి అన్నారు. 76-24, 76 సింగరేణి, 24 రాజస్థాన్ గవర్నమెంట్. వాడు మరి పైసలు పెట్టడా? ఇలా పెట్టడట. పోనీ కరెంటు కొంటాడా? కొనడట. మరి ఎందుకు 24 రాజస్థాన్తోని? ఎందుకు అంటే వాడు పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ల అటు ఎవడు ఓడు, ఆ బార్డర్లో ఎప్పుడు బాంబులు పడతాయో ఏం పడతాయో అని ఆ ట్యాంకులు ఎవడు ఓడు. ఆ 24% మన సింగరేణిలో వాటా ఇస్తే పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ల ఏడాదిలో మనకింత భూమి ఇస్తాడట. నువ్వేం చేసుకుంటావు రా భూమి అంటే, నేను అలా సోలార్ పవర్ ప్లాంట్ పెట్టా, నాకు కమిషన్ వస్తుంది. ఇగో ఇది వీళ్ళ కథ. అసలు నీకు జైసల్మీర్ల భూమి ఎందుకు? గాఢ సింగరేణుడు పోయి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడు ఎందుకు? ఎవడైనా పాకిస్తాన్ బార్డర్లో పెట్టాడు సోలార్ పవర్ ప్లాంట్. దానికి మరి రాజస్థాన్ ఎవడన్నా పీపీఏ చేసిండా? వాడు పీపీఏ చేయడు. తెలంగాణ గవర్నమెంట్ పీపీఏ చేసిందా? వీడు పీపీఏ చేయలే. ఎవరు పీపీఏ లేదు. పోయిండ్రు రాజస్థాన్తో అగ్రిమెంట్ చేసుకొని వచ్చింది. రాజస్థాన్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ అయిపోయింది. ఆడ బతి విక్రమార్క పోయిండు, పెద్ద పోజులు ఇచ్చిండు, ఫోటోలు కొట్టించుకొని వచ్చిండు. మరి ఈ రోజు వరకు డిపిఆర్ అప్రూవ్ అయిందా? ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ అప్రూవ్ చేయలే. క్యాబినెట్ అప్రూవల్ ఉందా? క్యాబినెట్ అప్రూవల్ లేదు. మరి ఆ కరెంట్ ఎవడు కొంటాడో పీపీఏ అయిందా? పీపీఏ కాలేదు. ఆలు లేదు, సూలు లేదు. అల్లుని పేరు సోమలింగం అన్నట్టు దానికి టెండర్ పిలిచిండ్రు, బిహెచ్ఎల్కి అవార్డు ఇచ్చిండ్రు, సివిల్ కాంట్రాక్టర్లు ఆయన పేరే ఉంది ఓ ఆంధ్ర కంపెనీకి ఇచ్చేసాడు. పనులు స్టార్ట్ అయినాయి. అప్పు ఉడతలేదు. ఎవడు బ్యాంక్ కూడా అప్పిత్తలేడు. ఎందుకు ఇస్తాడు? దానికి పీపీఏనే లేదా? కరెంటు పలానోళ్ళు కొంటామని గ్యారంటీ ఉంటే బ్యాంక్ కూడా అప్పిస్తాడు. పీపీఏ లేదు, డిపిఆర్ అప్రూవల్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. దానికి ఒక ఆంధ్ర అధికారిని తెచ్చి ఈడీగా పెట్టిండ్రు. అనుభవం లేని ఒక ఆంధ్ర అధికారిని ఆయన మనిషిని తెచ్చుకొని ఈడీగా పెట్టిండ్రు. ఇప్పుడు ఏడాది అర్థం 2 ఏళ్ళు అయింది. అది వెనుకకు ముందుకు పోతలేదు. పనులు స్టార్ట్ అయినాయి. ఏం చేయాలి? ఆ సింగరేణిలో ఉన్న కాడికి కొద్దిగా పైసలు తీసుకుపోయినరు, పేమెంట్ చేస్తా ఉన్నారు కాంట్రాక్టర్లకు. ఇక అది సింగరేణికి బండి కూస్తలేదు, ఆగిపోయింది. సోలార్ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ రోజు ₹1,00,00,000 నష్టం. లేట్ అయితే, ఆలస్యం అయితే రోజుకు ₹1,00,00,000 నష్టం అవుతుంది. 1 నుంచి 2 కోట్ల దాకా నష్టం అవుతుంది. సంవత్సరానికి 600-700 కోట్ల నష్టం అవుతుంది. మీరు చేసే ఆలస్యం వల్ల మీ కమిషన్ల కోసం ఏడాదికి 600-700 కోట్ల అదనపు భారం ఇవాళ సింగరేణి మీద పడతా ఉంది. జైపూర్లో మీకు భూమి ఎందుకు? జైసల్మీర్లో పాకిస్తాన్ బార్డర్ల భూమి ఎందుకు? గాఢవై సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడు ఎందుకు? దీనికి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ ఎందుకు ఇయ్యదు? ఎవడి సొమ్ము, ఎవడి ఇంత బాధ్యత రహిత్యంగా ఎట్లా స్టార్ట్ చేస్తారు అని నేను అడుగుతా ఉన్నా. అంతిమంగా నష్టపోయేది ఎవరు? సింగరేణి. అంతిమంగా బాధపడేది, ఇబ్బంది పడేది ఎవరు? ఆ సింగరేణి నమ్ముకొని బతుకుతున్న ఈ కార్మిక లోకం రేపు నష్టపోతుంది. రేపు ఈ కార్మికుల జీవితాలు ఆగమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకడేమో తన షోకుల కోసం, తన పేరు కోసం, తన ప్రతిష్ట కోసం సంపాదించిన పైసలకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిపోయింది ఒకడు. ఇంకొకడేమో కమిషన్ల కోసం పాకిస్తాన్ సరిహద్దుల్లో జైసల్మీర్లో భూమి తీసుకొని సోలార్ పవర్ ప్లాంట్ పెడతా అంటుండు.
ఇది 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 ఎటు పోతా ఉంది సింగరేణి? దీన్ని మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ఒక బాధతోని ఒక తన్లాటతోని మేము ముందుకు వస్తున్నాం. మీరు నమ్మలేని నిజం చెప్తా ఇంకోటి. ఇది అగ్రిమెంట్ చేసి ఊకున్నారా అంటే సింగరేణి ఉద్యోగులు ఇవ్వాల జైపూర్లో ఒక ఆఫీస్ పెట్టిరు. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్లో ఒక ఆఫీస్ పెట్టిండ్రు. దేనికి? జైసల్మీర్లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి టెండర్లు పిలుస్తామని దానికి తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న కరెంటే కొనరా అంటే నీకు శాతం అయితే లేదు. జైసల్మీర్లో పెట్టి ఏం చేస్తావు? పోనీ ఆ జైసల్మీర్లో సోలార్ పవర్ ప్లాంట్ పెడితే రాజస్థాన్ వాడు కొంటాడా? వాడు కొన్నాడు. వాడిని పీపీఏ లేదు. ఈడ ఎన్టీపీసీ వాడు 1600 మెగావాట్లు ఇస్తాడని నువ్వు వద్దన పడుతుంది. నువ్వు స్టార్ట్ చేసిన సింగరేణి 800 జైపూర్ పవర్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళకి పీపీఏ ఇయ్యదు. ఇవాళ సింగరేణి కట్టిన దాదాపు 200 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొంటలేదు, పీపీఏ చేస్తలేదు. 1000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన ఆ 200 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిరుపయోగంగా పడి ఉన్నది. పరిస్థితి అంతా గిట్లుంటే పాకిస్తాన్ బార్డర్లో పోయి మళ్ళా పెడతా అంటాడు. ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇది స్కామ్ కాదా? దీని భారం, దీని నష్టం, దీని కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? దయచేసి కార్మిక సోదరులు ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. డీజిల్ స్కామ్ లేట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడతా. డీజిల్ ఉంది, ఫ్లై యాష్ స్కామ్ ఉంది, ఇంకా 3-4 స్కామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మాట్లాడదాం, ఆలస్యం అవుతుంది. నా ఉత్పత్తి సింగరేణి ఉత్పత్తి ఇలా ఎట్లా బీఆర్ఎస్ హయాంలో పెరిగింది, కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా తగ్గుముఖం పడుతుందో కూడా ఈ స్లైడ్ ద్వారా మీకు కనబడతా ఉంటుంది. నెక్స్ట్ సింగరేణి బకాయిలు. రేవంత్ రెడ్డి పొద్దులేస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడు, బూతులే కాదు అబద్ధాలు మాట్లాడతారు. ఆయనకి ఏదో ఒక శాపం ఉన్నట్టుంది, నిజాలు చెప్పడు అనే ఒక శాపం ఉన్నట్టుంది. అబద్ధాలు తప్ప ఇంకేం చెప్పడు. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అఫీషియల్ గా నేను లెటర్ పెట్టి సింగరేణి నుంచి తెప్పించిన కాగితం. దెర్ ఇస్ నో స్టోరీ, ఇందులో అబద్ధం లేదు. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అండర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫ్రమ్ సింగరేణి. ఏంది? సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ డబ్బులు ఇవ్వలేదు సింగరేణికి. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాకీలు బాగా వెచ్చిపోయింది అని మా మీద బురద చల్లుతా ఉంటాడు. వాస్తవమైంది. మా ఈశ్వరన్న చెప్తుండు, సిటీ కేబుల్ అందరు చూస్తారని కరెంటు కట్ చేసి పరిసరట. బాయికాడికి పోతామంటేనేమో పోలీసు వాళ్ళు అడ్డం పెట్టిండ్రు. సరే ఈడ కూర్చొని నిల్చొని మాట్లాడదామంటే కార్మికులు చూడొద్దని కరెంటు కట్ చేసి పరిసరట. సరే ఇప్పుడు నిజాన్ని అరిచేతి అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు మీరు చేసిన పాపాలు, మీ కుంభకోణాలను కరెంటు కట్ చేస్తానో పోలీసులను అడ్డం పెట్టుకుంటే మీ కుంభకోణాలు ఆగేటి కావు. మా వాళ్ళు సోషల్ మీడియాలో రికార్డు చేసి రేపు పొద్దుగాల కార్మికులందరి సెల్ ఫోన్లలో వేస్తారు. బిడ్డ రికార్డు అయితే లేదా? రేపు పొద్దుగాల వరకు మొత్తం సింగరేణిలో ఉన్న 38,000 కార్మికుల ఫోన్లలో పోతుంది. ఇది నువ్వు కరెంటు కట్ చేస్తే ఆగుతాది. సరే వెళ్ళిపోయిందా? రైట్. అప్పులు అసలు ఎవరు చేసింది? 2014-15 మన గవర్నమెంట్ వచ్చే నాటికున్న అప్పు 1958 కోట్లు. కనబడుతుందా మీకు? ఫస్ట్ లైన్ 1958 కోట్లు. మనం దిగిపోయే నాటికి అంటే అప్ టు డిసెంబర్ 2023, అంటే యాక్చువల్గా మనం 7 తారీఖే పోయినాం, ఇంకా కొంత కలిపిరు వాళ్ళు. మొత్తం డిసెంబర్ నాటికి ఎంత అంటే 7,355 కోట్లు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 7,355 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు తీసుకున్నందుకు సింగరేణికి చెల్లించాలి. 7,355. దీంట్లో 2 ఏళ్లు మనకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మీకు తెలుసు ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైంది, ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. 45 రోజులు అయితే లాక్డౌనే కదనే. లాక్డౌన్ వచ్చిన కరెంట్ అయితే ఇయ్యక తప్పదు కదా. అయినా 2 ఏళ్ల కరోనా, అంతకుముందే ఉన్న 1900 కోట్లు మొత్తం కలిపి కూడా బీఆర్ఎస్ దిగిపోయే వరకు ఎంత? 7,355. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 7,355 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించారు. అందులో పాతది ఉన్నది, 2 ఏళ్ల కరోనా ఉన్నది. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత అయింది? 23, 24, 24, 25, 25, 26 ఫిబ్రవరి వరకు. 25, 26 ఫిబ్రవరి వరకు అంటే ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే ఇంకా 3 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు ఇంకెంత పెరిగిందో. ఫిబ్రవరి నాటికే
19,733 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బాకీ పడ్డది. ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పులు చేసినట్టు? రెండేండ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ సింగరేణికి బొగ్గు తీసుకొని బకాయి పడ్డది ఎంత అంటే 12,377 కోట్లు. రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి బొగ్గు తీసుకొని చెల్లించాల్సిన పైసలు 12,377 కోట్లు. 10 ఏళ్లల్లా పాతది కలుపుకొని కరోనా కలుపుకొని మనదేమో 7,000, అంటే ఏడాదికి 700 మనది. కాంగ్రెస్ ఎంత? ఏడాదికి 6,000. మరి ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పులు చేసినట్టు? అంటే బీఆర్ఎస్ తీసుకున్న బొగ్గుకు కొంత కట్టుకుంటూ వచ్చింది, 100, 200, 300 ఒక ఏడాది కొంత బాకీ పడ్డది. అందులో జర కరోనా వచ్చినప్పుడు ఎక్కువ బాకీ పడ్డది. అయితే నీకేం కరోనా రాలే కదా, మరి నువ్వు ఎందుకు బాకీ పడ్డావు? ఇప్పుడు సింగరేణిని ముంచుతున్నది ఎవరు? నువ్వా బీఆర్ఎస్? అర్థమైతలేదా? ఇది నీ ప్రభుత్వం ఇచ్చిందే కదా. 2 ఏళ్ల లోపలనే 12,377 కోట్లు, అంటే ఒక్క రూపాయి కూడా నువ్వు బొగ్గుకి ఇస్తలేవు పైసలు. ఒక్క రూపాయి కూడా సింగరేణికి చెల్లించకపోవడం వల్లనే 12,377 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని దివాలా తీయించడానికి కారణమవుతుంది. సింగరేణి ఆగం కావడానికి ఇలా అప్పులు ఈ పైసలు వస్తే నువ్వు అప్పు తెచ్చుకుంటావా? అప్పు తెచ్చుకుంటే అప్పు మీద బ్యాంక్ కూడా మిత్తి తీసుకోడా? రోజుకింత సింగరేణి నష్టపోదా? రోజుకింత సింగరేణి లోపలికి పోదా? ఈ పైసలు ఇలా రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి, లేకపోతే మూసీ సుందరీకరణ ఖర్చు పెడుతుండు. సింగరేణికి ఇవ్వాల్సిన పైసలు మూసీ సుందరీకరణ 1,00,000 కోట్లతో చేస్తా, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని ఇవాళ రేవంత్ రెడ్డి సింగరేణికి పైసలు కట్టలేడు. మూసీకి బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి నుంచి బొగ్గు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఈ సంస్థ మునిగిపోవడానికి, ఈ సంస్థ రోజుకింత అప్పుల్లో పేరుకుపోవడానికి కారణమే ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనడానికి ఇది సజీవ సాక్ష్యం. అదేవిధంగా అప్పులు, ఒకప్పుడు సింగరేణి ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుండే. అసలు కోల్ ఇండియానే సింగరేణి చూసి నేర్చుకుంటుండే. వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వాళ్ళు వచ్చి సింగరేణికి వచ్చి నేర్చుకుందరు, మీరు ఇంత బాగా ఎట్లా నడుపుతున్నారు అని. అటువంటిది ఆనాడు 2,000, 3,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉండే. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఈరోజు సింగరేణి ఓడి 4,200 కోట్లకు చేరింది. నేను ఆర్థిక మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా అప్పుడప్పుడు ఓడి తెచ్చుకుంటాం ప్రభుత్వంగా, రాష్ట్ర ప్రభుత్వం. దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు కొంత లిమిట్ పెడుతుంది తెలంగాణకు. అప్పుడు నేనున్నప్పుడు 2,400 ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 3,200 అయింది. అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఓడి ఎంత అంటే 3,200. తెలంగాణ రాష్ట్రము ఎప్పుడైనా అవసరం పడితే ఓవర్ డ్యూ, ఓడి అంటే బ్యాంకుల టెంపరీ అప్పు, తెలంగాణ రాష్ట్రమే తెచ్చుకునేది 3,200 కోట్లు. కానీ సింగరేణి ఓడి తెలంగాణ రాష్ట్రం కంటే 1,000 కోట్లు ఎక్కువ, 4,200 కోట్లు. ఒకనాడు ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి, బ్యాంకుల్లో సిలెక్ట్ పైసలుండి ఎఫ్డీలు పెట్టుకున్న సింగరేణి ఇలా 4,200 కోట్ల ఓడీలకు పోయిందంటే సంస్థ ఎటుపోతుంది? ఎందుకు ఓడికి పోయింది? అవసరం లేకుండా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టిండ్రు, పీపీఏ లేకుండా జైపూర్ థర్మల్ ప్లాంట్ పెట్టిండ్రు, అవసరం లేకుండా జైసల్మీర్లా పాకిస్తాన్ బార్డర్లో పోయి సోలార్ పవర్ ప్లాంట్లు పెడుతుంటున్నారు. జిలటిన్ స్కిప్ లో స్కామ్ చేసిండ్రు, ఓబీ టెండర్ల విషయంలో స్కామ్ చేసి మీ కమిషన్ల కోసం సింగరేణిని 4,200 కోట్ల ఓడీలకు తీసుకుపోయింది. ఇంకా మేం గొప్పగా చేసినామని చెప్తున్నారు వాళ్ళు. అందుకే కార్మిక సోదరులారా మేల్కొనండి, కాంగ్రెస్ కో హటావ్ సింగరేణికో బచావ్ అనేటువంటి నినాదం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇస్తా ఉంది. మేల్కోపోతే ఉండదిగా, ఆగమైపోతాం. ఇక కారుణ్య నియామకాలు, ఇవాళ ఈ కారుణ్య నియామకాల విషయంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని 19,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. పాపం కొంతమంది అలియాస్ మారు పేర్లు ఉంటాయి, కొంతమందికి విజిలెన్స్ ఎంక్వైరీ పేరిట కొంతమంది ఆపిండ్రు, కొత్తగా మెడికల్ బోర్డు పెట్టలేరు. ఇవాళ ఎందుకు ఈ రకంగా చేస్తా ఉన్నారు అంటే ఆ బాబు గారి బాటలో ఈయన పోతాడు. వెనకట బాబు గారు గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఉన్నోళ్ళని తీసేసిండు, డిపెండెంట్ ఉద్యోగాలను బీకేసిండు. ఇలా కేసీఆర్ గారేమో వారం వారం పెట్టిండు, కార్మికులను మానవత దృక్పథంతో చూసిండు, కార్మికులను కాపాడుకోవాలని కేసీఆర్ గారు చూసిండ్రు. వీళ్ళు వచ్చినాక ఆ మెడికల్ బోర్డు జరుగుతలేదు,
ఎప్పుడన్నా ఏడాదికి ఒక్కసారి అయితే పొంగని అంత ఫిట్ అని ఎలగొడుతున్నారు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇక్కడే ఉంటుంది శ్రీధర్ బాబు, ఆయనే రాసిండు మేనిఫెస్టో. శ్రీధర్ బాబు, నువ్వు కూడా కార్మికుల ఓట్లతోనే గెలిచినావు. నువ్వు మేనిఫెస్టోలో రాసినావు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తా అని మాట ఇచ్చినావు. వెంటనే డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తాం, వారం మెడికల్ బోర్డు పెడతాం, ఇళ్లకు పట్టాలు ఇస్తాం అని శానా రాసినావు కదా. ఒక్కటన్నా చేసినావా శ్రీధర్ బాబు గారు? ఒక్కటన్నా ఇచ్చిన వారు అడుగుతున్నా. నీ మేనిఫెస్టోలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఈ కాంగ్రెస్ అమలు చేసిందా నేను అడుగుతా ఉన్నా కార్మికుల పక్షాన. ఇప్పటికైనా మేల్కో, ఇప్పటికైనా కళ్ళు తెరువు. పెండింగ్ లో పెట్టినటువంటి వీటీసీ నియామక పత్రాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బూడిద స్కామ్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ అయింది, రిపోర్ట్ బయటపెట్టు. దొంగలెవలో బయటపెట్టు. ఎందుకు విజిలెన్స్ రిపోర్ట్ బూడిద స్కామ్ బయట పెట్టలేవు అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఏప్రిల్లో ఆడిట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఎక్కడెక్కడ ఫిజికల్ గా ఎంత స్టాక్ ఉందో ఏప్రిల్లో ఆడిట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టాలని చెప్పి కూడా ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వేమంటున్నావు? 40 లక్షలు కాదు 26 లక్షలు ఉందన్నావు. మరి ఏప్రిల్లో ఆడిట్ కమిటీ రిపోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళు ఫిజికల్ ఫీల్డ్ విజిట్ చేసి ఏప్రిల్లో ఇచ్చిన ఆడిట్ కమిటీ రిపోర్టును యథావిధిగా బయట పెట్టండి. దొంగలు ఎవరో తేలిపోతుంది. బయట పెట్టు, ఎందుకు పెట్టలేవు? ఈ రకంగా అనేక విషయాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, ఈ బడే బై చోటే బైల బంధం ఏంది? 49% వాటా బీజేపీకి ఉంది కదా, కేంద్ర ప్రభుత్వానికి ఉంది కదా. మరి కిషన్ రెడ్డి గారే బొగ్గు మంత్రిగా ఉన్నాడు కదా, మరి కిషన్ రెడ్డి గారు ఎందుకు చర్య తీసుకుంటలేడు? మీ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టర్లు సింగరేణి బోర్డులో 3 ఉన్నారు కదా, ఆ 3 గుడ్డిగా ఎందుకు సంతకాలు పెడుతున్నారు? మీ భాగస్వామ్యం ఏంది దీంట్లో? ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీని మీద సెంట్రల్ విజిలెన్స్ ఎంక్వైరీ జరపడం లేదు? ఎందుకు సిబిఐ విచారణ జరపడం లేదు? ఈ కాంగ్రెస్ బీజేపీ మధ్య, ఈ రేవంత్ రెడ్డి బీజేపీ మధ్య ఉన్న ఆ అభినాభావ సంబంధం ఏందో బయట పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు, మీకు రేవంత్ రెడ్డితో సంబంధం లేకపోతే దీని మీద విచారణకు ఆదేశించండి. అన్ని ఆధారాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని రకాలుగా అన్ని విషయాలు బయట పెట్టడానికి మీరు వేసే సెంట్రల్ విజిలెన్స్ కు అన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెట్టండి, సింగరేణిని కాపాడండి, కార్మికుల్ని కాపాడండి, ఈ సంస్థను అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురండి, ఈ సంస్థకు మరొక 2 మంచి ఓబీ బ్లాక్లు కేటాయించండి. మీరే బొగ్గు మంత్రి కదా, మీ చేతిలోనే ఉంది కదా, ఇంకో 2 మంచి ఓబీలు ఇవ్వండి, మంచి 2 బొగ్గుబాయిలు ఇవ్వండి పెద్దయి, కోల్ బ్లాక్స్ 2 అలాట్ చేయండి పెద్దయి. ఈ అవినీతి అంతా ఎంక్వైరీ చేసి ఈ కట్టుదిట్టం చేసి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మీరే మంత్రి, కోల్ ఇండియాలో జిలెటిన్ స్టిక్స్ ఎంత కొంటున్నారు, సింగరేణిలో ఎంత కొంటున్నారు అంటే 5 నిమిషాల రిపోర్ట్ వస్తుంది కదా, దాని మీద అడగొచ్చు కదా, ఎందుకు అడుగుతలేరు? లేని బొగ్గుబాయిల మీద స్టాక్ ఉందంటే ఉందా లేదా అని చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న మీ డైరెక్టర్లకు లేదా? ఇవన్నీ మీద విచారణ జరపాలని చెప్పి కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ అవినీతికి భాగస్వామ్యం వహించిన వాళ్ళని, ఈ తప్పులు చేసి సంస్థకు నష్టాలు చేసిన వారిని విచారణ జరపాలి, వాళ్ళ నుంచి రికవరీ చేయాలని చెప్పి కూడా ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. సో సోదరులారా, బహుశా మీకు విషయం అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా చాలా ఉన్నాయి కొన్ని స్కామ్లు. నెక్స్ట్ మా అన్నగారు భూపాలపల్లి పెడదామన్నాడు, 12వ తారీఖు భూపాలపల్లి అంటున్నాడు. అప్పటి వరకు ఇంకా మరిన్ని వివరాలతో, మరిన్ని స్కామ్లతో మీ ముందుకు వస్తాం. జై తెలంగాణ. ధన్యవాదాలు అన్నగారు. మీరు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ తో సింగరేణిలో ఒక చైతన్యం వస్తుంది.